అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి ఊరట. దుర్గం చెరువు పరిసర నివాసితులకు హైకోర్టులో ఊరట. దుర్గం చెరువు కూల్చివేతలపై హైకోర్టు స్టే. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన దుర్గం చెరువు నిర్వాసితులు అదే వ్యక్తం చేసేదేదో అప్పుడే వ్యక్తం చేయాలా. 2014 వచ్చినప్పుడు మరి ఎన్ని సంవత్సరాలు ఏం చేశారు వీళ్ళు నిర్వాసితులు? మరి అప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు హైదరాబాద్ వచ్చి తన పని తను చేసుకుంటూ ఇప్పుడు వెళ్ళి హైకోర్టును ఆశ్రయించారు. సరే, మనం న్యాయస్థానంలో గౌరవిస్తాం. ఓకే, అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు అందరూ హాజరు కావాలి. అభ్యంతరాలను పరిగణన తీసుకుని అక్టోబర్ 4 నుండి 6 వారాలలోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశాలు ఇస్తే ఇలా న్యాయమూర్తి జడ్జి సార్ గారు ఇలా మీరు ఎన్నోసార్లు ఆదేశాలు ఇచ్చారు. మీ ఆదేశాలను గౌరవిస్తున్నారా ఈ పాలకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు? చెప్పండి. గత 9 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఎన్నో ఆదేశాలు ఇచ్చింది చెరువుల పరిరక్షణ కోసం. ఒక్కరు కూడా ఏ పాలకులైనా సరే, ప్రజాప్రతినిధి అధికారులైనా పాటించారా? చెప్పండి. చివరిగా అంటే ప్రతి ఒక్కరికి నమ్మకం ఎక్కడంటే న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని. మీరు ఇచ్చిన ఆదేశాలను కూడా పాటించని ప్రభుత్వాలు, పాలకులు మరియు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు చూడండి ఎన్నిసార్లు ఇచ్చారు హైకోర్టు, ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు చెరువుల పరిరక్షణ కోసం. ఒక్కసారి కూడా ఎవరు స్పందించలేదు. కఠినమైన ఆదేశాలు ఇవ్వండి. న్యాయమూర్తుల సార్లకు మేము విజ్ఞప్తి చేస్తాం, గౌరవ న్యాయమూర్తుల సార్లందరికీ, జడ్జి సార్లందరికీ. ఎందుకంటే చెరువుల పరిరక్షణ కంపల్సరీ. పర్యావరణం మనం కాపాడుకోవాలి, పర్యావరణ పరిరక్షణ ఉండాలి మనకు. లేదంటే ఎన్నో అనర్థాలు చూస్తూనే ఉన్నాం. అధిక ఉష్ణోగ్రతలు వస్తున్నాయి, నీటి సమస్యలు వస్తున్నాయి. దయచేసి ఆదేశాలు చాలా కఠినంగా ఉండేట్లు ఇవ్వండి. న్యాయస్థానం మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజా సంకల్పం ద్వారా. ఎందుకంటే పేదవాళ్ళ ఇల్లు తక్షణం కూల్చివేస్తున్నారు. మరి బాగా అంటే ఉన్న వాళ్ళని మాత్రం ఇలా స్టైల్ తెచ్చుకుంటున్నారు. ఇంకోటి ముఖ్యంగా చెప్పదలుచుకుంది న్యాయస్థానానికి, ఈ యొక్క కూల్చివేతలు బాగానే ఉన్నాయి, కరెక్టే. మరి వారికి అక్కడ రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు? సబ్ రిజిస్ట్రేషన్ అంటే ఎవరు? ప్రభుత్వమే కదా. మరి ప్రభుత్వం మీద కేసులు పెట్టాలి. అసలు ప్రభుత్వ అధికారుల అందరి మీద ఈ యొక్క నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన రిజిస్ట్రేషన్ శాఖ, ఇరిగేషన్ శాఖ, యూనివర్సిటీ ఇచ్చిన ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ, ముఖ్యంగా జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్, వీళ్ళందరి మీద కేసులు పెట్టాలా అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం న్యాయస్థానానికి. ఈ ఎవరైతే నిర్వాసితులు ఇప్పుడు ఇల్లు కూలిపోయిన నష్టం జరిగిందో వాళ్ళందరికీ వీళ్ళ ద్వారా వసూలు చేయించి ఇవ్వాలని మేము న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే మాకు చివరిగా నమ్మకం ఒక్క న్యాయస్థానంలో జరుగుతుందని నమ్మకం ఉంది. కాబట్టి ఆ న్యాయస్థానానికి వేడుకుంటున్నాము. ఇల్లు కూలిపోయిన పేదవారికి, బలవంతులకు, ధనవంతులకు కాదు, పేదవారికి మాత్రం ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకొని వాళ్ళతో డబ్బులు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే అవినీతి అధికారులు పర్మిషన్లు ఇచ్చిన చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్, అక్రమ నిర్మాణ పర్మిషన్ అన్ని శాఖలు, ఈవెన్ విద్యుత్ శాఖ కూడా ఉంది. ఇందులో విద్యుత్ శాఖ ఉంది, జలమండలి ఉంది. వీళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎఫ్ఐఆర్ కేసులు వేసి వాళ్ళు జైల్లో పెట్టాలని న్యాయస్థానాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజా సంకల్పం గ్రూప్ మీడియా ద్వారా. బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంకల్పం.